మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా ఆగస్టు 17 ధనుసు రాశిలో సాధారణంగా మూల, పూర్వాషాఢ మరియు ఉత్తరాషాఢ నక్షత్రాలు ఉంటాయి. ఇక రేపటి రోజున ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త ఆలోచనలు చేసే పనుల్లో అయితే ముందడుగు వేయడానికి చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చండి. ఇతరుల యొక్క మాటలు విని నిర్ణయం తీసుకోవడం అయితే చాలా మంచిది. ఇక రేపటి రోజున 17 సోమవారం రోజున శ్రావణ మాస శుక్లపక్షమి చిత్తా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇక రేపటి రోజు నాగపంచమి శ్రావణ సోమవారం వంటి ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన రోజని చెప్పుకోవాలండి. ఇక రేపటి రోజున గ్రహబలాల విషయానికి వస్తే గురుగ్రహ బలం వల్ల ధనుసు రాశి వారికి గురువు అధిపతి కావడం వల్ల జ్ఞానం, ధైర్యం పెరుగుతాయి. చంద్రబలం వల్ల మనసులో ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక ఆలోచనలు సహాయపడతాయి. ఇక శని యొక్క ప్రభావం వల్ల కష్టపడి పనిచేసే పనులకైతే ఆలస్యంగా అయినా మంచి ఫలితాలు వస్తాయి. సూర్య యొక్క ప్రభావం వల్ల గౌరవం మరియు నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ఇక రేపటి రోజున పరిహారాల విషయానికి వస్తే ఉదయం శివునికి నీటితో అభిషేకం చేయండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి. పసుపు, శనగపప్పు లేదా పసుపు రంగు వస్తువులను దానం చేయడం అయితే చాలా శుభప్రదంగా ఉంటుంది. నాగపంచమి సందర్భంగా నాగదేవతను స్మరించడం అయితే చాలా మంచిదండి. ఇక రేపటి రోజున పరమశివుని యొక్క ఆరాధన ధనుసు రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. సోమవారం కావడంతో శివలింగానికి నీరు, పాలు సమర్పించి శివనామస్మరణ చేయడం చాలా మంచిది. ఇంకా నాగపంచమి కావడంతో నాగదేవత పూజ కూడా చాలా శుభప్రదంగా భావించవచ్చు. ఇక రేపటి రోజు ధనుసు రాశి వారి యొక్క అదృష్ట రంగు పసుపు మరియు తెలుపు. అదృష్ట సంఖ్య వచ్చేటప్పటికి 3. ఇక రేపు ఉదయం 10:46 నుంచి 12:37 వరకు మంచి సమయంగా చెప్పుకోవచ్చండి. ఇక ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే రేపటి రోజునైతే మీరు అతి నమ్మకంతో నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యంగా డబ్బు విషయంలో రేపటి రోజున హఠాత్తుగా మీకు ఒక వార్త అనేది రాబోతుంది. ఆ యొక్క వార్త మీ జీవితంలో ఎన్నో రకాల మార్పులు తీసుకురాబోతుందనే చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలకు కూడా అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలండి. ముఖ్యంగా రేపటి రోజున మీకు ఒక విషయం ఏంటంటే రేపటి రోజు మీ పేరు ఎవరో ఒకరు మనసులో పదే పదే అనుకోవడం వినిపిస్తూ ఉంటుంది. మీరు ఊహించని వ్యక్తి మీ గురించి ఆలోచిస్తూ ఒక నిర్ణయం తీసుకునే దశలో అయితే ఉంటారన్నమాట. అంటే మీరు మర్చిపోయేటువంటి ఒక సంఘటన రేపటి రోజు మీకు మరలా మీ యొక్క జీవితంలో ఒక అకస్మాత్తుగా రావచ్చు. అయితే ఇది సాధారణమైన విషయం అయితే కానే కాదండి. రేపటి రోజున ఒక సాధారణమైన విషయం కాదని చెప్పి కూడా మీరు అనుకోవడానికి కూడా లేదనే చెప్పుకోవాలి. అదేవిధంగా ఒక రహస్యం అనేది బయటపడిపోతుంది. ముఖ్యంగా ఈ రహస్యం ఏంటంటే కనుక మీ యొక్క జీవితాన్ని మలుపు తిప్పేటువంటి ఒక శక్తి కలిగి ఉండవచ్చు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే కనుక రేపటి రోజున మీరు ఏం ఆలోచిస్తున్నారు, అసలు ఏ రహస్యం బయటపడుతుంది అని చెప్పి మీరైతే ఆలోచిస్తూ ఉంటారు. అసలు మీకు అది మంచిదా లేదంటే ప్రమాదమా ఇప్పుడు అనేది మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా చెప్పాలంటే మీరు చాలా ఆకర్షణమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవాలి. అంటే ఇతర యొక్క దృష్టి మీపై వెంటనే ఆకట్టుకునేటువంటి శక్తి మీకు ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే గౌరవాన్ని ఎక్కువగా కోరుకునేటువంటి మంచి మంచి మనసు కూడా మీకు కలిగి ఉంటుంది. అందుకే చాలామంది మీ గురించి బయటకు చెప్పకపోయినా లోపల ఎప్పుడూ కూడా పదే పదే ఆలోచిస్తూ ఉంటారు. కానీ మీరు మీ యొక్క మనసులో ఉన్నటువంటి విషయాలు అందరూ కూడా పెద్దగా పట్టించుకోరండి. మీ యొక్క నిజమైనటువంటి భావాల్ని ఎప్పుడూ కూడా అయితే మీరు దాచిపెడుతూ ఉంటారు. రేపటి రోజున బయటపడేటువంటి ఒక రహస్యం కూడా దీని చుట్టూ అయితే తిరుగుతూ ఉంటుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మీ యొక్క మనస్తత్వం సామాన్యంగానే ఎవరికీ కూడా ఏ విషయాన్ని కూడా మీరు పెద్దగా చెప్పుకోరు. అయితే ముఖ్యంగా ఇటీవల కాలంలో అయితే గత కొంతకాలంగా ఒక వ్యక్తి మీతో కొంచెం దూరంగా ఉండవచ్చు. అయితే ఒక విషయం అనేది రేపటి రోజునైతే మీకు అంటే స్పష్టంగా అయితే దాని గురించి మీకు తెలియడం అయితే ఒక సంఘటన మీ మనసులో ఇంకా అలాగే మిగిలిపోయి ఉండటం అయితే కొంత ద్వారా అయితే కొంతమందికి ఇది జరిగే ఒక సూచన అని కూడా చెప్పుకోవాలండి. అదేవిధంగా ఒక రహస్యం బట్టబయలైతే కాబోతుంది. ఆ రహస్యాన్ని మీకు తెలియకుండానే బయటికి ఇంకో వ్యక్తి అయితే తెలియపరుస్తున్నారు. ఒక పాత ప్రేమకు సంబంధించినటువంటి ఒక అపార్థం అయిన ఉండొచ్చు. అయితే చెప్పనటువంటి ఒక నిజం కూడా అయి ఉండవచ్చు.
ఇవన్నీ ఇప్పటివరకు దాచిపడి ఉంటాయి. కానీ రేపటి రోజున అన్నీ కాని కొన్ని బయటపడేటువంటి సమయం అన్నమాట. అయితే మెయిన్‌గా చెప్పాలంటే కనుక ముఖ్యమైన విషయం ఏంటంటే రేపటి రోజున బయటపడబోయే రహస్యం ఏంటి? దాని గురించి మనం చెప్పుకుందామండి. మీ మనసులో ఇప్పటికీ ఒక సందేహం అనేది ఏర్పడి ఉండొచ్చు. అయితే ఇది మొదటిగా ఒకరికి ఏంటంటే కొందరికి ఒక పాత వ్యక్తిగతంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీ గురించి ఇంకా ఆలోచిస్తూ ఉండొచ్చు. ఆమె లేదా అతను ఎవరైనా కావచ్చండి. మీతో మరలా మాట్లాడాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు. కానీ ఇప్పటి వరకు ధైర్యం చేయలేకపోయినా మీకు ఎందుకంటే మీరు గంభీరంతో వారిని ఏదైనా అనుకున్నారండి. మరలా బాధపడాల్సిన అవసరం అయితే వస్తుందని మీరు వారి అంచనాలతో అయితే వారు చాలా రోజులుగా అయితే ఆలోచనలతో కొన్ని విషయాల్లో అయితే మీతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నప్పటికి కూడా మీరు మాట్లాడలేకపోతున్నారు. మీరు చాలా సీరియస్‌గా ఉంటారని వాళ్ళు చెప్పి వారికి బాగా తెలిసి ఉండవచ్చు. అయితే దానివల్ల ఏంటంటే వారు ముందుకు రాలేక బాధపడుతూ, భయపడుతూ ఉండొచ్చండి. అయితే రేపటి రోజున ఏంటంటే ఒక నిర్ణయం అనేది వారు తీసుకోబోతున్నారు. ఏదేమైనా కానీ రేపటి రోజునైతే ఖచ్చితంగా మీతో మాట్లాడాలనే ఒక ఉద్దేశంతో అయితే తప్పకుండా రేపటి రోజున వారు మీ ముందుకైతే వస్తారండి. ఇది ఒక ప్రేమ విషయంలో అయినా కావచ్చు, లేదంటే వివాహ జీవితంలో ఒక భార్యాభర్తల ముందైనా రావచ్చు, వారికి జరిగినటువంటి ఒక గొడవ గురించి అయినా, లేదా ఒక స్త్రీపై అయినా కావచ్చు అన్నమాట. పురుషుడు కానీ మీపై అనేక రకాలైనటువంటి భావాలు కలిగి ఉన్నారండి. కానీ ఇప్పటివరకు మీరు మీరుగా వచ్చి వారితో మీరు మాట్లాడుకునే రహస్యాలు మీతో చెప్పాలని వారు మీతో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా కొన్ని విధాలుగా ఏంటంటే వారి యొక్క సందిగ్ధంలో ఉన్నారని చెప్పుకోవాలండి. మీకు పూర్తిగా వినబోతున్నారు. అయితే కొంత సమయాన్ని అయితే రేపటి రోజున మీరు వారికి ఇవ్వండి. వారు ఏం చెప్తున్నారనేది మీరు పూర్తిగా వినండి. వారికి ఒక అవకాశం అనేది బలంగా ఇవ్వాలని చెప్పి మీ మనసుకి ఒక్కసారి ముందే మీరు చెప్పుకోండి. అలాగే ఎక్కువగా కోపానికి గురి కాకండి. ఇక మరొక అంశం ఏంటంటే కనుక ఒక దాచిపెట్టినటువంటి విషయం ఏదైతే ఉంటుందో అది మీకు సంబంధించినటువంటి ఒక విషయం ఎవరో ఒక వ్యక్తి దాచిపెట్టి ఉండొచ్చండి. గతంలో అది ఒక మాట కావచ్చు, ఒక నిర్ణయం కావచ్చు, లేదంటే ఇంకో సంఘటనల ఇలా ఏదైనా కావచ్చండి. అయితే అది రేపు మీరు ఊహించినటువంటి ఒక సమయంలో అది మీ ముందుకైతే బయటపడేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మరి మరొక విషయం ఏంటంటే కనుక మీ గురించి మాట్లాడుతున్న వ్యక్తి మీరు అనుకున్నటువంటి ఒక వ్యక్తి గురించి మూడో వ్యక్తి వచ్చి మీ గురించి లేనిపోని విషయాలు మాట్లాడవచ్చు అన్నమాట. మీపై ప్రభావం చూపించబోతుందనే చెప్పుకోవాలి. నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక రేపటి రోజున మీ యొక్క రాశివారు బయటపడిన తర్వాత మీ యొక్క జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి లేదా ఊహించినటువంటి ఇప్పటి వరకు మీరు ఆశించినటువంటి ముఖ్యమైన మలుపు అనేది తప్పకుండా కనిపిస్తుంది. కానీ మీరు ఇప్పటి వరకు కూడా కొన్ని విషయాల్లో మీరు చుట్టూ అన్ని విషయాలు జరుగుతున్నాయి. అది చెప్పకుండా మీకు తెలియకుండానే మీకు బాగా ఆలోచిస్తూ ఉండవచ్చు. అయితే ఒక్కసారిగా మీరు చాలా ఆశ్చర్యపోతారండి. ముఖ్యంగా ఇలా జరగడానికి కారణాలు లేకపోలేదు. ఇలా జరగడానికి మీరు గతంలో జరిగినటువంటి ఒక సంఘటన, మీరు చెప్పినటువంటి ఒక మాట ఒక వ్యక్తిపై లేదా మీపై ఇంకా ఎక్కువగా భావాలను కలిగి ఉండిపోవడమే. మరి దీనికి కారణం కూడా కనిపిస్తుందండి. ముఖ్యంగా మీరు ఎవరికో చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి అని మీకు తెలియకపోయినా వారికి తెలుసండి. అందువల్లే ఇది బలమైనటువంటి కారణంగా జరగబోతుంది. మరి ఇప్పుడు ఇది నిజమా? జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? దీనికి మాత్రం కారణం గ్రహస్థితి అనే చెప్పుకోవాలి. ఇలాంటి గ్రహస్థితి ప్రత్యేకంగా ఉండబోతుంది. చంద్ర ప్రభావం భావోద్వేగాల్ని అన్ని రకాలు కూడా బయట పెడుతుంది. ఇక శుక్ర యొక్క ప్రభావం ప్రేమ బంధాలపై అయితే ప్రభావం చూపిస్తుంది. ఇక మరి రేపటి రోజు మీరు కలిసి దాచిపెట్టినటువంటి కొన్ని విషయాలను బయటకు తీసుకురావడంతో ఎవరో ఎంతో రేపటి రోజునైతే మీకు ప్రధానమైనటువంటి వహిస్తుంది. మరి ఎటువంటి సందేహం లేకుండా లేదండి. దీనివల్ల మీ జీవితంలో అనేక రకాలమైనటువంటి లాభ నష్టాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే సంబంధాల్లో అయితే ఎక్కువగా మరింత ఎక్కువ ప్రేమానురాగాలు అయితే కనిపించడం జరుగుతుంది. ఇప్పటి వరకు తెలియనటువంటి ఒక స్పష్టత అనేది మీకు కనిపిస్తుంది. ఒక కొత్త ప్రారంభానికి పునాదిలాగా అయితే మీరు మనసుకైతే కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మీకు ఊహించిన విధంగా జరిగేటువంటి లాభంగా కూడా అయితే మారుతుంది. బంధం అనేది అయితే మనకు తిరిగి మరలా ఏదో ఒక విధంగా మన దగ్గరికి అయితే అవ్వడం అనేది అది మన మనసుకి ప్రశాంతత, అలాగే మనసుకు ఒక మంచి లాభం అనేది కదే అంది మన ఒక ఉద్దేశం.
అయితే రేపటి రోజున బయటపడిన ఇష్యూస్ వల్ల కొన్ని నష్టాలు కూడా కనిపిస్తున్నాయి. అదేంటంటే కొంత బాధ కలగడం అనేది కూడా మీ మనసుకి సహజం అన్నమాట. అంటే ఒక నిజము మీకు షాక్ అనేది ఇవ్వటము, ఒక సంబంధం మారిపోవడము, ఇవన్నీ కూడా మీకు ఊహించని విధంగా అయితే కొంచెం కష్టాన్ని అయితే అలాగే ఆశ్చర్యాన్ని అయితే కలిగించినప్పటికీ దీనికన్నా కూడా లాభాలనేవి కూడా ఎక్కువగా మాత్రం కనిపిస్తూ ఉన్నాయండి. వాటి వల్ల మీ జీవితంలో చాలా మంచి మార్పులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయండి. అయితే మీకు కొన్ని లాభాలు కలగాలంటే తప్పకుండా మీరు రేపటి రోజున కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆ యొక్క జాగ్రత్తలు ఏంటి? మీరు పాటించాలంటే మీకు రావాల్సిన కొన్ని లాభాలు అనేవి కూడా కొన్ని మీరు త్వరగా రావడం మీకు మంచిదనడం కూడా జరుగుతుంది. అయితే అందులో మీరు చూసుకున్నట్లయితే రేపటి రోజు మీరు వినేటువంటి విషయాన్ని వెంటనే ఎవరి దగ్గర ఉండకపోయినా కానీ వెంటనే నమ్మేయకండి. అలాగే భావోద్వేగ పూర్తిమైనటువంటి మనసుతో ఏమాత్రం కూడా మీరు స్పందించకండి. బాగా ఆలోచించి వారు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, మనకు ఎందుకు చెప్తున్నారు, ఏ అవసరం కోసం మనతో మరలా మన దగ్గరికి వస్తున్నారు అనేది పూర్తిగా ఆలోచించి ఒకటికి రెండు సార్లు నిర్ణయం తీసుకోండి. అలాగే ముఖ్యంగా రేపటి రోజున కొన్ని పరిహారాలు ఏంటంటే ఉదయం ప్రశాంతంగా మీరు నమ్మినటువంటి భగవంతుని స్మరించుకొని చక్కగా రేపటి రోజున మీరు నమ్మిన భగవంతుడు ఉంటాడండి. ప్రతి ఒక్కరూ కూడా ఒక ఇష్టదైవం ఉంటారు. ఆ యొక్క ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకొని పూజను విశ్లేషంగా మీరు ఉన్నంతలో విశ్లేషంగా చేసుకోండి. రేపటి రోజున ఆ యొక్క స్వామివారి యొక్క నామాన్ని ప్రతిసారి జపించండి. అందాక మీకు అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క ఇష్టదైవాన్ని మాత్రం రేపటి రోజున ఖచ్చితంగా పూజించండి. రేపటి రోజున మీరు ఖచ్చితంగా కూడా మీరు ఎక్కడన్నా దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారికి సతీ సమేతంగా ఉన్న అంటే పార్వతీ పరమేశ్వరుడు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఉంటారు కదండి. అట్లా ఉన్నవారికి యొక్క గుడిలోకి వెళ్ళి ఖచ్చితంగా కూడా మీరు అక్కడ దీపం వెలిగించి మీ మనసులో ఉన్న సంకల్పం అయితే ఖచ్చితంగా చెప్పుకోండి. ఖచ్చితంగా కూడా మీ యొక్క మనసుతో ఉన్నటువంటి అన్ని రకాల బాధలు బంధాలు కూడా తొలగిపోతాయండి. అదేవిధంగా రేపటి రోజు మీరు విష్ణు శాస్త్రం పఠించడం లేదా వినడం కానీ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మీకు చాలా మంచిది. అలాగే తులసి మొక్క దగ్గర అయితే మీరు 11 దీపాలు పెట్టుకొని తులసి చుట్టూ 11 ప్రదర్శనలు చేసుకోండి. మీకు ఆ అమ్మ ఒక అనుగ్రహం పూర్తిగా పరిపూర్ణంగా కలుగుతుంది. అదేవిధంగా రేపటి మీరు ఎక్కడైనా సరే ఇంకా ఎవరితో అయినా కూడా చక్కగా ఎక్కువగా అంటే మీకు ఏవైనా సరే ముందుగా కోపపూరితమైనటువంటి హృదయంతో కాకుండా శాంతంగా ఉండడానికైతే ప్రయత్నించండి. అలాగే మీ యొక్క ఇరుగు పొరుగు వారితో కూడా మీరు మితంగా ఉండండి. ఎక్కువగా కూడా ఆడినట్లయితే మీ యొక్క నెగిటివ్ ప్రభావాలు అనేవి కనిపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా రేపటి రోజు మీరు బయటికి వెళ్ళే ముందు సింధూరం ధరించి బయటికి వెళ్ళండి. అన్ని రకాలకు కూడా మీకు చాలా మంచి చేస్తుంది. మీపై ఎక్కువగా ఉంది కాబట్టే వచ్చిన తర్వాత శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళడం మాత్రం మంచిది. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వారి యొక్క ఆశీర్వాదం తీసుకొని బయటికి వెళ్ళినా కూడా మీకన్నా కూడా అనుకూలంగా ఉంటుందండి. మరి తెలిసింది కదండి ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.